మామ ఈరోజు పట్నాలో 5 PM నుంచి మన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. మనందరూ తెలుసు ఆ విషయం. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం అనేది, అండ్ ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలలో ఇలా ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనో ఈ ఈవెంట్ ప్లాన్ చేసి ఉంటే అంత ఆశ్చర్యం అనిపించేది కాదు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని చూసి. మీన్స్ తెలుగు రాష్ట్రాలలో చాలామంది వస్తారు. ఒక స్టార్ హీరో మూవీ ఈవెంట్ అంటే కొన్ని లక్షల్లో వస్తారు జనాలు అనేది అది తెలిసిందే, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంత క్రేజ్ ఉన్న హీరోస్ కాబట్టి. బట్ ఒక నార్త్ సైడ్, అంటే ఇండియాలో నార్త్ సైడ్, సౌత్ సైడ్ కూడా కాదు, నార్త్ సైడ్, ఇండియాలో నార్త్ సైడ్ ఒక హీరోకి ఇంత క్రేజ్ ఉండి జస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కే 10 లక్షల మంది సరిపోయేంత గ్రౌండ్, అంటే దగ్గర 10 lakhs అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ అది కూడా మన తెలుగు స్టేట్స్లో కాదు అండ్ సౌత్ ఇండియాలో కాదు, నార్త్ ఇండియాలో మన పుష్ప గారి క్రేజ్ ఎలా ఉందో ఈ ఒక్క ఎగ్జాంపులే చెప్తుంది. కొన్ని విజువల్స్ అయితే రావడం జరిగింది మన కొన్ని పట్నా నుంచి, కొందరు యూట్యూబర్స్, అక్కడ ఉన్న యూట్యూబర్స్ లైవ్ పెట్టడం కానివ్వండి, వ్లాగ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. ఒకసారి చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి. ఒక్కొక్కరైతే పాసెస్, మన పుష్ప ఎంట్రీ పాసెస్ కోసం గొడవ పడుతున్నారు. సో అంత క్రేజ్ ఉంది అక్కడ. ఈరోజు ఈవెంట్ అయితే నిన్నటి నుంచి జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. సో ఒక తెలుగు హీరోకి, ఒక టాలీవుడ్ హీరోకి అదర్ స్టేట్స్లో, అది కూడా నార్త్ ఇండియన్ స్టేట్లో ఇంత క్రేజ్ అనేది మామూలు విషయం కాదు. సో ట్రైలర్ ఈవెంట్ ఈ రకంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ వాట్ అబౌట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నాకైతే 100% ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ఈవెంట్ ఇన్ అవర్ టాలీవుడ్ అనేది అనిపిస్తుంది. సో చూడాలి పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుందో. సో ఈ క్రేజ్ ఏదైతే ఉందో, మూవీ రిలీజ్ కాకముందు ఉన్న క్రేజ్, ఈవెన్ ట్రైలర్ రిలీజ్ కాకముందే ఇంత క్రేజ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక హైప్ అనేది ఇంకా పెరుగుద్ది, అండ్ సో మూవీ మీద క్రేజ్ అనేది అండ్ బజ్ అనేది ఇంకా పెరుగుద్ది, మనందరికి తెలుసు. సో ఆఫ్టర్ ట్రైలర్ ఈవెంట్ కూడా ఇదే క్రేజ్ కంటిన్యూ అయ్యి, ఒకవేళ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనేది గట్టిగా తెలుస్తుంది. సో వెయిట్ చేసి చూడాలి పుష్ప 2 ఏ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఏ రికార్డ్స్ని సరికొత్తగా క్రియేట్ చేస్తుంది అనేది. సో మీరేమనుకుంటున్నారు పుష్ప 2 గురించి అనేది కింద కామెంట్ చేసింది మా.